హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం జోగ్రఫీ సెషన్లో వచ్చేసాము. సో ఆల్రెడీ మనం జోగ్రఫీలోని హిమాలయాస్ అండ్ మౌంటైన్ రేంజెస్ బిట్వీన్ హిమాలయాస్ అండ్ అలానే అగ్రికల్చర్ ఇవన్నీ టాపిక్స్ మనము కవర్ చేసుకున్నాము. సో ఈరోజు మనం ఇంకొక న్యూ టాపిక్ కవర్ చేసుకోబోతున్నాం. అది ఏంటి అని అంటే ఫారెస్ట్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి, అవి ఏంటి, ఎందుకు వాటికి పేర్లు వచ్చాయి, సో ఏ రీజియన్స్ మన ఇండియాలో ఇక్కడ కవర్ అయ్యింది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేద్దాము ఈ సెషన్లోని. సో యాజ్ ఇఫ్ దిస్ ఈస్ మై న్యూ ఛానల్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. మీకు నా కంటెంట్ నచ్చుతుంది, నాకు నమ్మకం ఉంది. సో ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మీకు జోగ్రఫీ ఇలా నేను చెప్పేవి ఏవైనా సరే ఉంటే మీకు ఆ సెషన్స్లోని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని అది చాలా యూస్ అవుతుంది. స్పెసిఫిక్గా ఎస్ఎస్సి కానీ కాదు, బ్యాంక్స్ కానీ కాదు, రైల్వేస్ కానీ కాదు, అన్ని ఎగ్జామ్స్ని కవర్ చేస్తూ నేను కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకా చూద్దాము ఏం టైప్స్ ఆఫ్ ఎక్కువగా మనం తీసుకుంటే 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ మన ఇండియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎవర్ గ్రీన్, డెసిజియస్, టార్న్, మౌంటైన్స్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాము. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు, బట్ అది కాదు. అది కూడా ఎవర్ గ్రీన్ అంటే ప్లాంట్స్ అనేది వాటి యొక్క లీవ్స్ని షెడ్ చేస్తూనే ఉంటుంది. సో అదొక రొటేషన్ లాగా అనమాట. వాళ్ళ లైఫ్ సైకిల్ అంతే. కొంత పీరియడ్లో అది షెడ్ చేస్తుంది లీవ్స్ని. షెడ్ అంటే అదే లీవ్స్ అనేది రాలిపోతుంటాయి, ఆకులు మళ్ళీ అవి కొత్త చిగురిస్తూ ఉంటాయి. సో ఇదంతా ఒక లైఫ్ సైకిల్ ప్రాసెసెస్ అనమాట. ఇది బయాలజీలో మనం కవర్ చేద్దాము. సో బట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఇలా ఉంటుందా? అక్కడ కూడా ట్రీస్, ప్లాంట్స్ కూడా అలానే షెడ్ చేస్తాయా లేదా? ఒకవేళ షెడ్ చేస్తున్నాయి అంటే మళ్ళీ ఎందుకు ఇక్కడ ఎవర్ గ్రీన్ అని వచ్చింది? సో అవి కూడా ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి కదా లీవ్స్. బట్ ఎందుకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది అంటే దిర్ ఈస్ ఎ రీజన్. సో దీన్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని మనం లేయర్డ్ ఫారెస్ట్ అని కూడా అంటుంటాము. సో లేయర్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ పెద్ద పెద్ద టాల్గా ఉన్న ట్రీస్ ఉంటాయి, లావుగా బండగా ఉన్న ట్రీస్ ఉంటాయి, షరబ్స్ ఉంటాయి, సో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. సో ఇలాగా అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లోని. సో అన్ని టైప్స్ ఉంటాయి కాబట్టి దీనికి లేయర్డ్, నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ, లేయర్డ్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. సో ఇక్కడ చాలా డెన్స్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉండడం వల్ల ఈ ఫారెస్ట్లోని, సో ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ట్రీసే ఉన్నాయనుకోండి, అవన్నీ ఒకే టైంలో షెడ్ చేస్తాయి లీవ్స్ని, ఒకే టైంలో రాలిపోయే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్, ఇక్కడ బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్, మీకు యానిమల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్, ఎక్కువ బయోడైవర్సిటీ ఉంటుంది మీకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లోని. సో అందుకని ఏంటి అని అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉండడం వల్ల ఇప్పుడు లాంగ్ ట్రీ ఉంది, సో అది ఒక సర్టెన్ టైంలో షెడ్ చేస్తుంది. సో అది షెడ్ చేసే టైంకి మిగతా ట్రీస్ ఉన్నాయి కదా, మిగతా టైప్ ఆఫ్ ట్రీస్, అవి అలానే ఉంటుంది. అంటే అవి ఎవర్ గ్రీన్గానే ఉంటుంది, అంటే లీవ్స్ ఉంటుంది, ఇవి షెడ్ చేసేస్తుంది. బట్ ఓవరాల్గా చూసేటప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఇవి షెడ్ చేసినట్టు కనిపించదు. అంటే ఇవి మిగతావి కవర్ చేసేస్తూ ఉంటాయి, సో వీటికి లీవ్స్ ఉండడం వల్ల. సో అలానే వీటి పీరియడ్ వచ్చేటప్పుడు ఇంకో టైప్ ఆఫ్ ట్రీస్కి ఆల్రెడీ లీవ్స్ వచ్చేసి ఉంటాయి, ఇవి షెడ్ చేసుకుంటాయి. సో అలాగా అదొక సైకిల్లా రన్ అవుతూ ఉంటుంది. ఇవి కూడా ఈవెన్ ట్రీస్ ప్రెసెంట్ ఇన్ ది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆల్సో షెడ్ దేర్ లీవ్స్, బట్ మిగతావి ఉండడం వల్ల అది అలా కవర్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా అవి ఎవర్ గ్రీన్గా ఉంటుంది అని చెప్పి దానికి ఈ నేమ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అనేది నేమ్ పెట్టడం జరిగింది. సో అక్కడ ఉన్న ట్రీస్ కూడా షెడ్ చేస్తాయి లీవ్స్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ మీకు. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? ఇక్కడ ఎవర్ గ్రీన్గా ఉంటున్నాయి ఇవి అంటే అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటున్నాయి అంటే ఆబ్వియస్గా దానికి
రెయిన్ఫాల్ అనేది ఎక్కువ కాదు. ఇది చాలా డెన్స్గా ఉంటుంది. చాలా అంటే ఏమంటారు, డెన్స్ అని అంటే దగ్గరగా ఉంటాయి. వాటి యొక్క ట్రీస్ యొక్క బాగా విస్తరించి ఉంటుంది. ఆకులు కానీ ఏదైనా సరే దగ్గరగా కారు అడవి అలా సంథింగ్ అంటారు తెలుగులో. సో అలాగా దట్టమైన అడవి అని అంటాం కదా, సో అలాగా ఉంటుందన్నమాట ఇది. సో దీని యొక్క రెయిన్ఫాల్ అనేది మోర్ దెన్ 200 సెంటీమీటర్స్ ఉంటుంది. 200 సెంటీమీటర్స్ అని అంటే మనకి ఎక్కువగా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే నియర్లీ ఈక్వేటర్ రీజియన్లోని, సరౌండింగ్స్ రీజియన్లోని మనకి ఎక్కువగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అవైలబుల్ ఉంటుంది. అంటే వరల్డ్ పరంగా చూసుకుంటే వై బికాస్ అక్కడే రెయిన్ఫాల్ అనేది మోర్ దాన్ 200 సెంటీమీటర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వరల్డ్ మొత్తంలోని మనకి అమెజాన్ ఫారెస్ట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. వరల్డ్లో చెప్తే అమెజాన్ ఫారెస్ట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అది సౌత్ అమెరికాలో ఉంటుంది అమెజాన్ ఫారెస్ట్. అది బెస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా ఈక్వేటర్ దగ్గరే ఉంటుంది. ఇట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఇది ఇక్కడ ఈక్వేటర్ దగ్గర మనకి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెస్టర్న్ ఘాట్స్ కవర్ చేస్తుంది. సో మన ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ హిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో కవర్ చేసుకున్నాం. నార్త్ ఈస్ట్ హిల్స్ హిమాలయన్ రేంజెస్తో పాటు హిమాలయన్ పాసెస్తో పాటు నార్త్ ఈస్ట్ హిల్స్ కూడా కవర్ చేసుకున్నాను నేను. మ్యాప్ వేసి ఇండియా మ్యాప్ వేసి కూడా నార్త్ ఈస్ట్ మ్యాప్ వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో నార్త్ ఈస్ట్ హిల్స్ అలానే అండమాన్ అండ్ నికోబార్ ఈ రెయిన్ఫాల్కి వచ్చేదానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అని అంటే మనకి సౌత్ ఇండియాతో పోలిస్తే ఇలా ఉంది మన మ్యాప్. ఓకే, ఇండియా మ్యాప్ సౌత్ ఇండియాలోని. సో ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది వస్తుంది మన ఇండియాకి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటి, ఇలా చాలా టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ ఉంటాయి. సో అది మనము క్లైమేట్ ఆఫ్ ఇండియా చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకా థరోగా చెప్తాను. బట్ ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ అని గుర్తుపెట్టుకోండి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి ఇలాగా ఎయిర్స్ వచ్చినప్పుడు ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది. సో ఈ యొక్క విండ్స్ వల్ల మీకు ఇక్కడ తగిలి ఆ కొండలు, అదే ఘాట్స్ అంటే కొండలే కదా, సో అక్కడ తగిలి అక్కడ మీకు రెయిన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మీకు వెస్టర్న్ ఘాట్స్లోని అండ్ అలానే అండమాన్ అండ్ నికోబార్లోని అండ్ ఈ వేవ్స్ అండ్ ఈ విండ్స్ ఇటు నుంచి ఇలా కూడా వెళ్తుంది. సో ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు ఏం తగ్గుతుంది, నార్త్ ఈస్ట్ ఇటు సైడ్ ఉన్న హిల్స్, నార్త్ ఈస్ట్లో ఉన్న హిల్స్ తగ్గుతుంది. సో ఈ యొక్క విండ్స్ వల్ల ఇక్కడ మనకి రెయిన్ఫాల్ అనేది ఎక్కువ మేజర్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడే మనకి ఎక్కువగా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. అండ్ సో రిలేటివ్ హ్యూమిడిటీ కూడా ఇక్కడ మోర్ దాన్ 70% ఉంటుంది. సో ఇక్కడ అవైలబుల్ అయ్యే స్పీసీస్ ఏంటి, 3 స్పీసీస్ ఏంటి అని అంటే రోజ్వుడ్, మహోగనీ, యానీ, ఎబోనీ, రబ్బర్స్, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ అయ్యే స్పీసీస్. సో నెక్స్ట్ 60 మీటర్స్, ఇది దగ్గరగా ఇంకా 60 మీటర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. ట్రీస్ యొక్క హైట్ 60 మీటర్స్ అంటే మోర్ దాన్ 60. సో రిలేటివ్లీ లెస్ రెయిన్ఫాల్. సో ఇక్కడ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ వరకు ఒకటి ఎవర్ గ్రీన్. సో ఇది సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. నేను సబ్హెడింగ్ పెట్టడం మర్చిపోయాను. సో సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఇక్కడ ఏంటంటే దీంతో పోలిస్తే ఇక్కడ రిలేటివ్లీ లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది ఇక్కడ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లోని. సో దీనికి ఇది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ప్లస్ మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్ రెండు కలిపితే సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఏంటి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ప్లస్ అలానే మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ రెండింటిని కలిపితే ఈ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటుందంటే ఇది సీడర్, హోలక్, కాలి, ఈ టైప్ ఆఫ్ 3 స్పీసీస్ మనకి అవైలబుల్లో ఉంటుంది ఏంటి సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో. సో నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లోని 70 to 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్
ఆ ఏరియాలోని పడుతూ ఉంటుంది. సో ఆ యొక్క 70 to 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఎక్కడైతే పడుతూ ఉంటుందో, ఎక్కడైతే వెజిటేషన్ ఉంటుందో ఆ రెయిన్ఫాల్ పడే దగ్గర దాన్ని మనము ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో మోస్ట్లీ ఇది ఎక్కడ కవర్ అయి ఉంటుంది అంటే కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని అంటే ఇక్కడ ఏం లేదు కొత్తది. అంటే ఈస్ట్ సైడ్, వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఈస్ట్ సైడ్ మనం ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈస్టర్న్ స్లోప్స్ అంటే అనేది ఇంకొక పెద్ద జియోగ్రఫికల్ టర్మ్ అని అనుకోవద్దు. ఈస్టర్న్ సైడ్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఈస్ట్ సైడ్ ఉండే వెస్టర్న్ ఘాట్స్, అక్కడ మనము ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ట్రాపికల్ డెసిడియస్లో మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది కొంత ఏరియాలోనే, కొంత స్టేట్స్లో కొంత ఏరియాలోనే కవర్ అయి ఉంటుంది. బట్ డెసిడియస్ ఫారెస్ట్ టర్మ్స్ ఆఫ్ ఏరియాతో పోలిస్తే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది డెసిడియస్ ఫారెస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు మన ఇండియాలో పర్టికులర్గా. అండ్ కమింగ్ టు డ్రై డెసిడియస్ ఫారెస్ట్, 70 to 100 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది డ్రై డెసిడియస్ రెయిన్ఫాల్. సో పెనిన్సులర్ ఇండియాలో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. సో ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ స్పీసీస్ చూడొచ్చు అంటే తెండు, అమల్దాస్ అండ్ పలాష్. పలాష్ అంటే ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ అన్నమాట ట్రీస్లోని. సో దీనికి ఒక ఫ్లవర్ అనేది పూస్తూ ఉంటుంది. సో ఆ ఫ్లవర్ పూయడం వల్ల దీనికి ఫైర్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు రావడం జరిగింది, ఫైర్ ఆఫ్ ఫారెస్ట్. సో ఈ పలాష్కి వచ్చే స్టేట్ ఫ్లవర్ ఆఫ్ యూపీ అండ్ జార్ఖండ్ కూడా అంటుంటాము. దీనికి వచ్చే ఫ్లవర్ని స్టేట్ ఫ్లవర్ ఆఫ్ యూపీ అండ్ జార్ఖండ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మౌంటైన్స్. సో మౌంటైన్ ఫారెస్ట్లోని నార్థన్ మౌంటైన్స్ అండ్ సదర్న్ మౌంటైన్స్, 2 మౌంటైన్స్ ఉంటుంది, మౌంటైన్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో మౌంటైన్స్లో కూడా మనకి ఫారెస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు మనము. సో నార్థన్ మౌంటైన్స్ అంటే ఆబ్వియస్గా అది హిమాలయాస్ సైడే ఉంటుంది. సో సదర్న్ స్లోప్స్ ఆఫ్ హిమాలయాస్ అంటే హిమాలయాస్కి సౌత్ సైడ్ ఉండే దగ్గర మనము మౌంటైన్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దీని గురించి మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటే మన యొక్క క్లైమేట్, మన యొక్క నేచర్ అనేది మారిపోతూ ఉంటుంది. మనం ఎంత హైట్కి వెళ్తుంటే అక్కడ కూల్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూల్నెస్ పెరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా దాని తగ్గట్టు వెజిటేషన్ కూడా, అంటే ప్లాంట్స్ పెరిగే ఎన్విరాన్మెంట్ కూడా మారిపోతూ ఉంటుంది. అంతే కదా, ఇక్కడ గ్రౌండ్ మీద ఉంటే ఒక టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది కాబట్టి వాటి ప్లాంట్స్లో, ట్రీస్లో గ్రోత్ ఒకలా ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్ది, అంటే ఇవి ఉన్నాయి హిల్స్ మీద కదా, అంటే మౌంటైన్స్ మీద కదా. సో గ్రేటర్ హిమాలయాస్ యొక్క హైట్ ఎంత, more than 6,000 meters ఉంటుంది. సో నేను ఆల్రెడీ హిమాలయాస్ సెషన్లో నేను కవర్ చేస్తున్నా అన్ని గ్రేటర్ హిమాలయాస్ ఏంటి, అవుటర్ హిమాలయాస్, ఇన్నర్ హిమాలయాస్, హైట్స్ ఎక్సెట్రా అన్ని కవర్ చేస్తున్నాము. సో హిమాలయాస్ యొక్క హైట్ more than 6,000. సో అంత హైట్ ఉన్నప్పుడు హైట్ పెరిగే కొద్దీ ప్లాంట్ యొక్క వెజిటేషన్, దానికి పెరిగే ఎన్విరాన్మెంట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో అలానే ప్లాంట్ యొక్క గ్రోత్ కూడా అలానే దాని తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. కూల్నెస్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి హైట్ లేకుంది. సో దాన్ని బట్టి మనము నేమ్స్ అనేది చేసుకున్నాము. సో ఇది మనం ఎర్త్ అనుకుంటే ఇది ఈక్వేటర్. సో ఇక్కడ ఈక్వేటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. సో దీనికన్నా హైగా పోతే మనము టెంపరేట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఉంటుంది. సో దీనికి ఇంకా పైకి పోతే, అంటే ఇప్పుడు ఇక్కడ మౌంటైన్ ఉంది మనకి హిమాలయాస్. సో ఇక్కడ మనకి ఈక్వెటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది, దీనిపైన టెంపరేట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే మనకి టండ్రా టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. సో ఈ క్లైమేట్ దీన్ని మనం హైట్ వైజ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో పైకి వెళ్ళే కొద్దీ ఈ టైప్ ఆఫ్ క్లైమేట్స్ని మనము చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫుట్ హిల్స్ దగ్గర మీకు మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ ఫుట్ హిల్స్ అంటే అదే డౌన్, హిమాలయాస్ డౌన్ పార్ట్లో ఫుట్ హిల్స్ అంటే.
అండ్ 1000 to 2000 meters హైట్కి వెళ్తే హిమాలయాస్లో అక్కడ మీకు వెట్ టెంపరేట్ క్లైమేట్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. సో వెట్ టెంపరేట్గా అంటాం మనం 1000 to 2000. నెక్స్ట్ 2000 to 3500ని కానిఫెరస్ గా మనం కానిఫెరస్ ఫారెస్ట్ అని కూడా మీరు వినే ఉంటారు. సో ఈ కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే అవి ఏం లేదు, ట్రీస్ అనేది కోన్ షేప్లో ఉంటాయి. సో ఈ కోన్ షేప్లో ఎందుకు ఉంటాయి అంటే స్నోఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో వాటిని రెసిస్ట్ చేసుకోవడానికి ట్రీస్ అనేది ఆటోమేటిక్గా ఆ షేప్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని కోనిఫెరస్ ఫారెస్ట్ వాళ్ళ అల్పైన్స్ అని కూడా అంటుంటారు. ఇవి ఎంత హైట్లో ఉంటాయి అంటే 2000 నుంచి 3500 హైట్ ఆఫ్ మౌంటైన్స్ దగ్గర మీకు ఈ టైప్ ఆఫ్ వెజిటేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 4000 మీటర్స్ని కండ్రా టైప్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సదర్న్ హిల్స్, అంటే మన సైడ్ ఉన్న హిల్స్, సదర్న్ మౌంటైన్స్. సో ఇక్కడ ఏంటి నీలగిరి హిల్స్, వెస్టర్న్ ఘాట్స్, వింధ్యాచల్, సప్తగిరి. సో ఈ రేంజెస్ దగ్గర అంతా మనకి అక్కడ కూడా మనకి ఫారెస్టెస్ అనేది ఉంటుంది. సో దాన్ని సదర్న్ మౌంటైన్స్ ఫారెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే షోలాస్. సో షోలాస్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ గ్రాసెస్ అనమాట. సో అదొక టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్. మనం ఇటు సౌత్ సైడ్ అని షోలాస్ అని పిలుస్తుంటాము, అంతే, ఇంకేం లేదు దాని గురించి. అండ్ మనం నెక్స్ట్ ఫారెస్ట్ గురించి ఏంటి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. మీరు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అనగానే నాకు మ్యాంగ్రూవ్స్ లేకపోతే సందర్బన్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని వినగానే నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా, లైక్ మూవీస్లో చిన్నప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్ సంథింగ్ స్నేక్ అనకొండ మూవీ ఉంది. స్నేక్ కోసం అని చెప్పి నేను చూసేదాన్ని చిన్నప్పుడు, స్నేక్ వస్తుంది అని. సో అలాగా కొన్ని మూవీస్లో ఏంటి అని అంటే ఈ టైప్ అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లా ఉంటుంది. అది మరి ఎక్కడ తీసారో షూటింగ్ తెలియదు. సో వాటర్లోనే చెట్లు వస్తూ ఉంటుంది, వీళ్ళు బోట్లు వేసుకుని అలా 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 మార్గాల్లో పోతుంటారు. సో నాకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అనగానే ఆ విజువల్స్, ఆ మూవీలో సీన్స్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఇవి ఏంటంటే ఎక్కువ హర్రర్ అంటే టెరిఫిక్గా ఉండాలి అని అనిపించినప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అప్పుడు ఇటువంటి లొకేషన్స్లో వాళ్ళు షూటింగ్స్ చేస్తుంటారు. సో అప్పుడు మనకి భయానకంగా వాతావరణం కనిపిస్తుంది కాబట్టి. ఓకే, అండ్ కమింగ్ టు టాపిక్, ఇది మన ఇండియాలోని వరల్డ్ మొత్తంతో పోలిస్తే 7% ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన ఇండియాలో ఉంది. అది కూడా ఎక్కడ మేజర్గా ఉంది మన ఇండియాలో అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. 7% ఆఫ్ వరల్డ్స్ టోటల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ జోన్స్లో మనం ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని చూడొచ్చు. ఇక్కడ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ జోన్స్లో ఇక్కడ దీనికి ఎంత ఉండాలి అని అంటే 25 degrees నార్త్ నుంచి 25 degrees సౌత్ ఈ మధ్యలోని మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది మన ఇండియాలో, ఎక్కడ దొరుకుతుంది, అవైలబుల్లో ఉంటుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ అండ్ మోస్ట్లీ సందర్బాన్స్ డెల్టాస్ అంటే వెస్ట్ బెంగాల్లోని ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వీటి యొక్క డెల్టా రీజియన్స్ అంటే డెల్టా ప్లేన్స్ కానీ డెల్టా రీజియన్స్ కానీ ఈ రివర్స్ యొక్క డెల్టాస్ దగ్గర కూడా మనము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏ రివర్స్, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఓకే, దెన్ నెక్స్ట్ కమింగ్ టు ట్రాపికల్ థాన్. సో ట్రాపికల్ థాన్ డెజర్ట్ అంటే మీకు థాన్ అంటే ముళ్ళులు, అంటే ఆబ్వియస్గా అది ఎక్కడ ఉంటుంది, డెసర్ట్స్లో ఉంటుంది. డెసర్ట్స్లో కనిపించే ఫారెస్ట్ మీకు ట్రాపికల్ థాన్ ఫారెస్ట్ అని అంటున్నాము. సో ఇక్కడ డెసర్ట్స్లో మనకు కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్గా వాటర్ అంటే రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎంత ఉంటుంది ట్రాపికల్ థాన్ ఫారెస్ట్లోని లెస్ దాన్ 50 centimeters ఆఫ్ వాటర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ ట్రాపికల్ థాన్స్లో. ఇక్కడ గ్రాసెస్, షర్బ్స్. మీకు ట్రాపికల్ థాన్ ఫారెస్ట్లో కానీ నార్మల్గా క్యాక్టస్ ఇవి ఏంటంటే లీవ్స్ ఎక్కువగా ఉండవు. మన ఫారెస్ట్లో ప్లాంట్స్ చూసుకుంటే ఏమైనా సరే స్పీసీస్ లీవ్స్ అనేవి ఉండవు. సో లీవ్స్ అనేవి ఎందుకు ఉండవు అని అంటే ఇది దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. లీవ్స్ మన బయాలజీలో చదువుకుందాం, అది కూడా
మీకు తెలిసే ఉంటుంది. లీవ్స్లోని స్టొమాటో ఉంటుంది. సో ఇవి గ్యాసెస్ని అండ్ అలానే వాటర్ని కూడా అవి ఎగ్జిబిట్ చేస్తుంటే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఏంటి? లీవ్స్, ప్లాంట్స్ కింద లీవ్స్. సో వీటి వల్ల లీవ్స్ ఉండడం వల్ల ఈ టొమాటోస్ ద్వారా అవి ఒక సైంటిఫిక్ ప్రాసెసెస్ అవి చేసుకుని అవి గ్యాసెస్ని అండ్ వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది కొంత అమౌంట్లోని. సో లీవ్స్ ఉండడం వల్లే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి ఏంటంటే వీళ్ళకి ఒక నేచర్. ప్లాంట్స్ కూడా మనలానే ఇప్పుడు మనకి ఇది నచ్చలేదు అని అనుకుంటే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదంటే దానికి ఇంకేదైనా పరిష్కారం ఆలోచించడము. సో ఇలా మనం చేసుకుంటుంటాం మనుషులం. సో ప్లాంట్స్ కూడా అంటే వాటి ఉన్న ఏరియా బట్టి వాటికి వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి సో అవి కూడా ఏంటి అని అంటే గాడ్స్ నేచర్ అనమాట ఇదంతా. సో అవి కూడా ఇన్బిల్డ్గా అలాగా మ్యానిపులేట్ చేసేసుకుంటున్నాయి అనమాట. సో వాటర్ అవైలబిలిటీ తక్కువలో ఉంటుంది కాబట్టి లీవ్స్ని ఇవి పెరగనివ్వవు అనమాట. లీవ్స్ని పెరగనీయకుండా అది ఏంటంటే వచ్చే దగ్గర ట్రాన్స్ వచ్చేస్తాయి, అంటే ముళ్ళులాగా వచ్చేస్తూ ఉంటుంది. సో లీవ్స్ ఉంటేనే కదా ఈ బాధ అంతా వాటర్ అది రిలీజ్ చేస్తుంది. సో లీవ్స్ లేకపోతే ఏ బాధ ఉండదు. మనకే వాటర్ లేదు, ఇంకా మనమేమి బయట క్లైమేట్కి మనమేం రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇవి ఏంటంటే లీవ్స్ని తీసేసి లీవ్స్ని రాకుండా చేసుకుని ఆ ప్లేస్లో ముళ్ళులు అనేవి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది దీని వెనక ఆకులు ఎందుకు ఉండవు డెసర్ట్ ఏరియాస్లో ప్లాంట్స్కి అంటే ఇది రీజన్. సో గ్రాసెస్, shrubs ఇవి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా మనం ట్రాన్ ఫారెస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే సెమీ యారిడ్ ఏరియాస్లో. ఓకే, సెమీ యారిడ్ ఏరియాస్లో మనం ఎక్కువగా ట్రాపికల్ ట్రాన్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా సౌత్ ఆఫ్ పంజాబ్. సో పంజాబ్లో సౌత్ సైడ్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. సో ఈ అన్ని ఏరియాస్లో మనం ట్రాపికల్ ట్రాన్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి అంటే ఇక్కడ ఉంది కదా నీమ్, డేట్ పామ్, ఖైర్. డేట్ పామ్ అంటే మనకి ఆబ్వియస్గా డెజర్ట్స్ ఏరియాస్లోని డేట్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఇటు దుబాయ్, అరబ్ కంట్రీస్లో కూడా డెజర్ట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కూడా ఇప్పుడు మనకి ఎలాగా మామిడికాయ చెట్లు, గోవా చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కాయలు ఉంటాయి, కాయల నుంచి కింద పడిపోయి చెట్లు దగ్గర ఉంటాయి. సో వాళ్ళకు కూడా అలానే ఈ డేట్స్ అంటే ఖర్జూరం చెట్లు వాళ్ళకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి. అవి అక్కడ చెట్టు దగ్గర చుట్టుపక్కలంతా పడిపోయి ఉంటాయి. మనకి ఇక్కడ ఖర్జూరం అని అంటే మనం ఒక 1/2 kg 1 kg లూస్ అయితే అంటే ఈ బ్రాండెడ్ లైన్ డేట్స్ ఇవన్నీ కాకుండా జస్ట్ లూస్ డేట్స్ వరకే మీకు ఒక 1/2 kg 70 రూపీస్ పడుతుంది. అంటే 1 kg 140 రూపీస్. ఇంకా అవి ప్యాక్డ్ కంపెనీస్ బ్రాండెడ్వి మీరు తీసుకుంటే ఇంకా హై. నేను జస్ట్ లూస్ చెప్తున్నా 70 రూపీస్ అని. మీకు బ్రాండెడ్వి అయితే జస్ట్ ఒక 250 grams మీకు దగ్గర ఒక 200-300 ఉంటుంది. ప్యాకేజ్డ్ మంచి బ్రాండెడ్ డేట్స్ అయితే. సో మన అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటే వాళ్ళకి అక్కడ జస్ట్ అలా రోడ్డు మీద అలా పడిపోయి ఉంటాయి డేట్స్. ఇక్కడ దుబాయ్ అటు సైడ్లో డెజర్ట్ ఏరియాస్ కాబట్టి. సో డెజర్ట్ ఏరియాస్లో డేట్స్ చాలా బాగా వాటి యొక్క గ్రోత్ ఉంటుంది డేట్స్లో. సో నీమ్, ఖైర్, సో ఈ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అన్ని మనము ట్రాపికల్ జోన్స్లోని చూసుకోవచ్చు. సో ఇది ఈరోజు సెషన్. సో ఫారెస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ గ్రోన్ ఇన్ దోస్ ఫారెస్ట్. సో ఇవన్నీ మనం చూసుకున్నాము. అండ్ ఇంకొక నోటీస్ ఏంటి అని అంటే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ఎవరైనా సిజిఎల్ ప్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే సిజిఎల్ మెయిన్స్ డేట్స్ వచ్చేసాయి. January 18, 19, 20 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎస్ఎస్సి జీడీ డేట్స్ కూడా డిక్లేర్ చేసేసారు. సో అది ఏంటి అని అంటే February 4th నుంచి 25th February వరకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో దానికి అకార్డింగ్ మీరు మీ స్ట్రాటజీస్, మీ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఆస్పిరెంట్ అడిగారని చెప్పి నేను ఎస్ఎస్సి జీడీ మీద ఒక స్ట్రాటజీ రికార్డ్ చేశాను. ఈరోజు మార్నింగ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 6కి అలా అరౌండ్ రికార్డ్ చేసి ఇంకా అది అప్లోడ్ చేయాలి అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. సో అదే టైంకి థంబ్నెయిల్ చేస్తున్నాను. అప్పుడే నాకు నోటిఫికేషన్లో వచ్చింది లైక్ ఎస్ఎస్సి
డేట్స్ ఇలా రిలీజ్ అయ్యాయి అని చెప్పి, అప్పటికి అంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఉండొచ్చు ఎగ్జామ్ అని చెప్పారు. కాబట్టి నేనేంటంటే స్ట్రాటజీ వీడియో చేసినప్పుడు సో జనవరిలో ఉంది అంటే తొందరగా ఉంది అన్నట్టుగానే మనం ప్రిపేర్ అయితే కదా మనకి ఉంటుంది. లైక్ ఇంకా లేట్గా ఉంటుంది అని చెప్పి ప్రిపేర్ అయ్యామనుకోండి, ఇప్పుడు ఒకవేళ తొందరగా పెట్టేస్తే ఎగ్జామ్ ఒకవేళ జనవరిలో పెట్టేస్తే మనకి టైం అనేది ఉండదు. సో మనకి టైం తక్కువ ఉంది అని అనుకుని మనం ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఆ ఉద్దేశంతో నేను జనవరి వరకు సో ఈ మంత్ 10 days, డిసెంబర్లో 30 days, సో 40 days అనుకుని 40 days లాగా నేను చెప్తూ అంతా సిలబస్ అంతా డివైడ్ చేసి నేను వీడియో చేశాను. తర్వాత అది ఫిబ్రవరిలో డేట్ అని చెప్పి తెలిసింది, ఫిబ్రవరిలో ఇచ్చారు ఎగ్జామ్ డేట్స్ అని తెలిసింది. సో ఆ వీడియోలోని జస్ట్ ఒక చిన్న 2-3 చేంజెస్ అంతే ప్రిపరేషన్లోని, అంటే 1 month ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను అది మళ్ళీ ఇంకొక స్మాల్ వీడియో చేసి దానికి ఎక్స్టెన్షన్ మళ్ళీ ఆ క్లిప్ని మర్జ్ చేసి ఆల్రెడీ చేసిన వీడియోతోని నేను అప్లోడ్ చేశాను. సో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు, ఈ వీడియో అంతా 40 days అని చెప్పి లాస్ట్లో ఏంటి ఇలా చెప్పింది, థంబ్నెయిల్లో కూడా మీకు 70 days అని ఉంటుంది. సో అలా ఏం అనుకోవద్దు, ఒక చిన్న జస్ట్ అదొక కన్ఫ్యూజన్ లాగా ఉండొచ్చు మీకు. సో ఐఎమ్ సో సారీ, నేను అనుకోలేదు ఇలాగ డిక్లేర్ చేస్తారు డేట్స్ అని చెప్పి. సో నాకు తెలియకుండా నేను రికార్డ్ చేసేసాను వీడియో. సో ఏం మేజర్ చేంజెస్ కూడా ఏం లేవు. సో అందుకనే నేను ఆ వీడియో అలానే అప్లోడ్ చేశాను, జస్ట్ లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేశాను అంతే. ఏంటి 1 monthలో ఏం చేయాలి, 1 month ఎక్స్ట్రా టైం వచ్చింది కాబట్టి స్ట్రాటజీ పరంగా సిలబస్ కూడా అన్ని ఈజీ టు డిఫికల్ట్లో ఉండే సిలబస్ ప్రతి సెక్షన్లో డివైడ్ చేశాను. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో ఎవరైనా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ గో హెడ్ విత్ దట్ వీడియో, ఒకసారి చూడండి. మీకు బాగా అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి, లేదు అని అనిపిస్తే మీకు ఎలా నచ్చితే అలానే ఫాలో అవ్వండి. ఓకే, సో మళ్ళీ ఇంకా మీకు యూస్ఫుల్ కంటెంట్తో ఇంకా మంచి మంచి క్లాసెస్తో మీ ముందు ఉంటాను. సో గివ్ మీ యువర్ సపోర్ట్ ఆస్పిరెంట్స్. షేర్ చేయండి యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి ఛానల్ని. సో అప్పుడు నాకు సపోర్ట్ దొరుకుతుంది. సో ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలని నాకు కొంత ఉత్సాహం వస్తూ ఉంటుంది. సో ఓకే ఆస్పిరెంట్స్, సో టుడే దిస్ ఈజ్ ద సెషన్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్ మీ ముందు ఉంటాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి, సక్సెస్ అనేది అది వస్తుంది. ఓకే బాయ్ ఆస్పిరెంట్స్.